నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు వారి తోడ్పాటు చాలా కాలంగా జరుగుతూ ఉంది. అలాగే నిర్వీర్యంగా జరగాలని చెప్పేసి కాలుష్య నియంత్రణ మండలి తరఫున కోరుకోవడం జరుగుతుంది. అలాగే రత్నం గారు ఎక్కడ పర్యావరణ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా అక్కడ తను ముందు ఉంటారు. అలాగే స్కూల్స్ లో అవేర్నెస్ చేయడము, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలపైన అవేర్నెస్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. అలాగే వారు చేయాలని చెప్పేసి కాలుష్య నియంత్రణ మండలి తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నంలో గత 25 సంవత్సరాలుగా శ్రీ జేవి రత్నం గారి ఆధ్వర్యంలో అనేక పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రీన్ సిటీస్ క్లైమేట్ అని ఇది క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల రత్నం గారు ప్రతి ఏడాది క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతుంది. గ్రీన్ క్లైమేట్ రత్నం గారికి విశాఖపట్నం వల్ల వాసులందరికీ చాలా మందికి సుపరిచితులు. ఎందుకంటే ఆయన ప్రతి పర్యావరణ ప్రోగ్రామ్ లోను ప్లస్ మనకి విత్తన బంతుల కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు విశేషంగా చేసి మన సింహాచలం కొండలు ప్లస్ కైలాసగిరి కొండల పైన విపరీతంగా ఆయన చేయడం జరిగింది. ఆయన మన సిటీలో ఉన్న పర్యావరణ ప్రేమికులందరికీ చాలా ఇష్టలు. అటువంటి వారు ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ను పబ్లిష్ చేస్తూ అందరిలోనూ మెయిన్ గా విద్యార్థుల్లో ఉత్తేజం కలిగించి వాళ్ళలో ఎప్పటికప్పుడు ఏ రోజు విశిష్టత ఏంటని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత కొన్నాళ్ళుగా ఆయన చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా ఆయన మరింత ముందు తీసుకెళ్లి ప్రజల్లో ప్లస్ విద్యార్థుల్లో మంచి చైతన్యం పెంచాలని పర్యావరణం మీద కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.